దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము మనము రక్షణ ఎవరిది, రక్షణ ఎవరిలో నుండి వచ్చినది అనే అంశాన్ని గురించి మనము లేఖనాలు ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నా దేవ, ఈ దినము రక్షణ ఎవరిది, రక్షణ ఎవరిలో నుండి వచ్చినది, ఈ లేఖనాలను మేము ధ్యానం చేసుకుంటున్నాం. నా దేవా, నా తండ్రి, నీ కుమారుడైన క్రీస్తుని రక్షకుడిగా ఈ లోకానికి పంపించారు. నీ రక్షణ నీ కుమారుడికి ఇచ్చి మాకు తండ్రిమైన దేవుడు మమ్మల్ని రక్షించుటకు నీ కుమారుని లోకానికి పంపించారు. అందరిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇప్పుడు జరుగుతున్న సన్నిధికి మీరే తోడుగా ఉండి ఆది నుండి అంతవరకు ఆదిత్య వహించి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షణ ఎవరిది, రక్షణ ఎవరిలో నుండి వచ్చింది, ఇప్పుడు లేఖనాలను మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీద నీ ఆశీర్వాదము వచ్చునుగాక. దావీదు ఈ మాటలన్నీ పలుకుచున్నాడు. దేవుడు ఎవరో తెలియదు, దేవుడు రక్షకుడని కూడా ఈ లోకానికి తెలియదు, రక్షణ ఎవరిలో ఉందని కూడా తెలియదు. కనుక ఈ లోకంలో అపవాది ఏలుబడి జరుగుతూ ఉంది. కనుక అపవాది నుండి మనం విడుదల పొందుకోవాలంటే యెహోవాయే రక్షకుడని మనం తెలుసుకోవాలి. రక్షణ యెహోవాలో ఉందని మనం తెలుసుకోవాలి. మనము యెహోవా దగ్గరికి వచ్చినట్లయితే అపవాది క్రియలన్నీ కూడా లయపరిచే దేవుడై ఉన్నాడు. అపవాది వెళ్ళిపోద్ది, దాని క్రియలు దాని వెనకాలే వెళ్ళిపోతాయి. దేవుడు యెహోవాని మనం తెలుసుకొని, రక్షణ ఆయనలో ఉందని మనం తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చినట్లయితే అపవాది క్రియలు లయపరచబడతాయి. కనుక రక్షణ యెహోవాలోనే ఉన్నది, రక్షణ యెహోవాది. కనుక ఇక్కడ లేఖనాల్లో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రక్షణ యెహోవాదని మనకు బయలుపరిచారు. ఆ విధంగా కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనం కూడా మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ గుణాతిశయములను జ్ఞాపకము చేసుకునుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకునుము, అవి పూర్వము నుండి ఉన్నవే కదా. కనుక ఇక్కడ దావీదు యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, యెహోవా మార్గములన్నిట్లో మనం నడుచుకున్నట్లయితే మనకి రక్షణ. అనుదినము ముమ్మారు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. విశ్రాంతి దినముల్లోనూ అమావాస్యల్లోనూ దేవుని సన్నిధికి వెళ్ళాలి. తర్వాత మరి ముమ్మారు పండుగలు ఉన్నాయి. కొత్త నిబంధనకు వస్తే 4 పండుగలు ఉన్నాయి. ఆలయ ప్రతిష్ఠిత పండుగ కూడా ఉంది. యేసు ప్రభు ఈ పండుగలన్నీ ఆచరించాడు. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించాడు. అనుదినము ముమ్మారు దేవుని సన్నిధికి వెళ్ళేవాడు యేసు ప్రభు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ యెహోవాది. ఇప్పుడు మనము ఆయన మార్గములన్నిట్లో మనం నడుచుకున్నట్లయితే మనం రక్షించబడతాం, మనకు రక్షణ కలుగుతుంది. ఇంకా లోకంతో మనకు పని లేదు. లోకంలో ఉన్న అపవాది కూడా మనం అంటే భయపడుతుంది, మనలో నుండి పారిపోతుంది. మన దగ్గర దాపుడికి కూడా అది రాదు. అది ఆది సర్పము గడసర్పము అది అవ్వ ఆదాముల్ని మరి పాపములో మరి నడిపించిన ఆ గడసర్పమే భూమి అందంతటా దాని పని జరుగుతుంది. కనుక
ఆ గడసర్పము మన దగ్గరికి రాకుండా ఉండాలంటే మనం యెహోవా దేవుని దగ్గరికి రావాలి. యెహోవా దేవుడు అని తెలుసుకోవాలి. ఆయనలో రక్షణ ఉందని మనం తెలుసుకోవాలి. ఆయనను మనము సేవించాలి. ఆయన మార్గములంటిలో మనము నడుచుకోవాలని లేఖనాల ద్వారా మనకు బయలుపరచబడినవి. మనము యోహాను సువార్త యేసు ప్రభు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. అమ్మ సమరీ స్త్రీతోటి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. సమరీయులు అంటే అశూరీయులు. ఫస్ట్లో సమరీయులు అంటే ప్రేమందేవుని బిడ్డలారా యాపేతు సంతానము. నోవాకు 3 కుమారులు, యాపేతు సంతానము 3వ కుమారుడు. తర్వాత అశూరీయులు, ఆ తర్వాత సమరీయులు, ఇప్పుడు ముస్లిం సంతానము. ఆగర్ సంతానము ముస్లిం సంతానము, ఇస్మాయిల్ సంతానము. ఈ విధంగా ఈ ఇస్మాయిల్ సంతానంలో పుట్టిన సమరీ స్త్రీతో, సమరీయులు అంటే అశూరీయులు తూర్పునున్నవారు కనుక సమరీ స్త్రీతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. రక్షణ యూదుల్లో నుండే. యూదులకు దేవుడు ఎవరు? యెహోవాయే. యెహోవాయే దేవుడు. ప్రపంచానికి దేవుడు యెహోవాయే. నోవాహు దేవుడు ఎవరు? యెహోవాయే. నోవాహు కుమారులు 3 ఉన్నారు. నోవాహు కుమారులు ముగ్గురికి దేవుడు యెహోవాయే. భూమి అందంతటా మరి భూమిని నింపి 4 దిక్కులు 3 వంశముల వారు అందరూ నోవాహు సంతానమే. నోవాహు దేవుడు యెహోవా. నోవాహును దేవుడు రక్షించాడు. ఓడగట్టుకోమని ఆ యొక్క అప్పుడున్న జనరేషన్ అంతటిని కూడా మరి జల ప్రళయములో అందరిని చంపేసి నోవాహు కుటుంబాన్ని రక్షించాడు. నోవాహుకి 3 కుమారులు ఉన్నారు. ఆ 3 కుమారుల్లో యాపేతు 3వ సంతానము సమరీయులు. ఈ 3వ సంతానం సమరీయుల్లో సమరీయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతున్నారు. సమరీయులు యాకోబుని ఆరాధిస్తారు. అందుకనే మీకు తెలియని దాన్ని ఆరాధించుతున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అంటున్నాడు. ఆరాధించాల్సింది ఎవరంటే యెహోవా. యూదులకు దేవుడు ఎవరు? యెహోవా. యూదుల్లో నుండే రక్షణ కలుగుచున్నదని చెప్పుచున్నాడు. ఇక్కడ చూడండి, మనం లేఖనాల్లో మనం చూద్దాం. అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను అంటే ఆమె యాకోబు బావి దగ్గరికి వెళ్ళింది, యాకోబు మందిరానికి వెళ్ళింది, యాకోబును ఆరాధిస్తుందన్నమాట. సమరీయులు యాకోబును ఆరాధిస్తారు కనుక ఈ పర్వతం అంది, ఇక్కడ పర్వతం అయిపోయింది. అక్కడ బావిలో నీళ్లు చేతుకోవటానికి కొండ తీసుకొచ్చి, కొండ అంటే హృదయము, కొండను హృదయము వాక్యాన్ని వినటానికి వచ్చేసింది సమరీ స్త్రీ ఆ బావి దగ్గరికి. అక్కడ యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆమెతో మాట్లాడుతూ, అమ్మ నా మాట నమ్మము, మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునో వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్యి వచ్చునని నేను ఎరుగుదును. మెస్సయ్య అంటుంది, దేవుడు అంటలేదు. ఆమె యేసు ప్రభుని దేవుడు అంటలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని బట్టి వాళ్ళని దేవుడిని చేసుకుంటే రక్షణ కాదు. అది మనము నరకపాత్రలం అయిపోతాం. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే. ఎవరు? యేసుక్రీస్తు అనే నరుడు. ఇక్కడ చూడండి, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. మెస్సయ్య. ఆయన ఏమైనాడు? మెస్సియా.
యేసు ప్రభు ఏమైనాడు? మెస్సయ్య. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కోసము. అంటే యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు వారు. కనుక యాకోబును ఆరాధిస్తున్నారు కనుక యాకోబును ఆరాధించకూడదమ్మా, ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించాలని యేసు ప్రభు అక్కడ సమరసిస్తూ మాట్లాడి ఉన్నారు. 1 తిమోతి పత్రికలో కూడా మనం ఒక మాట చదువుకుందాం, చూడండి. 1 తిమోతి 2వ అధ్యాయము 1 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. రక్షకుడు అంటే యెహోవా దృష్టికి అనుకూలమైనదని ఇక్కడ మరి ప్రవక్త ద్వారా మనకు బయలుపరిచారు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడును. ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడునుగాను అపోస్తలునుగాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకునిగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడిలో నుండే రక్షణ వచ్చింది. ఆ ఒక్క దేవుడే రక్షకుడు. ఆ ఒక్క దేవుడే తన కుమారుని మధ్యవర్తిగా మన కొరకు పంపించి, దేవునికి నరులకు మధ్యవర్తి యేసు ప్రభు రక్షకుడు. మనల్ని రక్షించటానికి దేవుడు తన కుమారుని లోకానికి పంపించారు. సమరయ స్త్రీతో మరి రక్షణ యూదుల్లో నుండి వస్తుంది, కానీ దేవుడు మనకి యెహోవా. యాకోబును ఆరాధించకూడదు, దేవుడే యెహోవా తండ్రి. దేవుడు మరి దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ గనక ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలని యేసు ప్రభు చక్కగా బయలుపరిచారు. రక్షణ యెహోవాది. రక్షణ ఎవరిలో నుండి వచ్చింది? యెహోవా నుండి వచ్చింది. రక్షణ యెహోవాది. యేసుక్రీస్తు లోక రక్షకుడు. దేవుడు మన యొక్క పాపం నిమిత్తము లోకమంతా పాపమైపోయింది కనుక పాపుల నిమిత్తము దేవుడు తన కుమారుని ఆయన రక్షణ ఇచ్చి మన కొరకు పంపించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ యెహోవాది. రక్షణ యూదుల్లో నుండి వచ్చి ఉన్నది. రక్షకుడు యేసు ప్రభు మన కొరకు దేవుడు పంపించున్నాడు. కనుక మనము యెహోవా దేవుడని నమ్మి ఆయన కుమారుని మన కొరకు పంపించాడని నమ్మి యేసు ప్రభు మాటల ప్రకారము, ఈయన మాటల ప్రకారము నడుచువాడు బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలియుండును. కనుక మనం బండ మీద ఇల్లు కట్టుకున్న వారి వల్లే ఉంటాం. యేసు ప్రభు ఆ రక్షకుడు మాటలు మనం వినాలి. దేవుడు మనల్ని రక్షించడానికి తన కుమారుని లోకానికి పంపించారు. కనుక అపోస్తలుడైన బడిన పౌలు కూడా మరి తిమోతి వ్రాసిన పత్రికలో కూడా రక్షణ దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకి మధ్యవర్తి ఒక్కడేనని చక్కగా చెప్పాడు. రక్షణ పొందాలని ఆశ కలిగి ఉన్నాడు అనమాట. యెహోవా దేవుడని నమ్మి ఆయన కుమారుడు చెప్పిన మాటల ప్రకారము, ఆయన మార్గములలో నడిచిన ప్రకారము, అంటే దేవుని కుమారుడు చూపించిన మార్గములలో మనం నడుచుకున్నట్లయితే మనకి రక్షణ కలుగుతుంది. అప్పుడు మనము దేవుని బిడ్డలంగా అంగీకరించబడతాం. మనం నిత్య జీవనకు వారసులున్నట్లుగా సిద్ధపడి అనేక మందిని మనం సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునగాక. ఆమేన్, ఆమేన్.